వెర్రి వేయి విధాలు అంటారు. అట్లాంటిదే ఇప్పుడు ప్రచారం పొందాలంటే కొత్త పుంతలు తొక్కుతున్నారు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు ఇట్లాంటి ప్రచారం పొందడానికి బాగానే ఉంటుంది. కానీ ఇప్పటికే కోట్లాది మంది ఉండేటప్పటికి గబక్కన కొత్త వాళ్ళు ప్రచారం పొందాలని కష్టమే. అందులో వంటలు లాంటి వాటిలో కొన్ని వేల మంది పాపులర్ అయిపోయారు కాబట్టి మనం ప్రచారం పొందడం అంటే కష్టమే. అందుకని చెప్పి ఓ వ్యక్తి ఏకంగా నెమలి మాంసం అన్నటువంటి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దాంతో లెక్క ప్రకారం అతనికి పాపులర్ అయ్యాడు. ఎట్లా అంటే అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకెళ్ళడంతో, అటవీ శాఖ వాళ్ళు అరెస్ట్ చేయడంతో అయ్యాడు. ఇక్కడ తీరా చూస్తే అతను వండినటువంటిది ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే సిరిసిల్ల, తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలో ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ అంటూ యూట్యూబర్ ఈ పని చేసుకొచ్చాడు. తంగళపల్లి మండల కేంద్రానికి చెందిన కొడం ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో నెమలి వంట చేయటం లేదా నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్లో నెమలి కూర వంటకం అనే శీర్షికతో సాక్షులు ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు వెంటనే స్పందించారు. సాక్షి వాళ్ళని వేసుకొచ్చారు. దాంతో అటవీ అధికారులు స్పందించి వెంటనే ఆయన పట్టుకున్నారు. తీరా చూస్తే అక్కడ కోడి మాంసంగా ఇదే నెమలి మాంసం కాదట, కోడిదాన్నే నెమలి మాంసం అని జనాలు చూపించారు. జనాలు తొందరగా చూస్తారన్నటువంటి కోణంలో అది నిజమా కాదన్నట్టు ఇప్పుడు ఆ మాంసాన్ని తీసుకెళ్ళి టెస్ట్కి ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నెమలిదే అయితే వీడు జైలు శిక్ష కఠినంగా ఉంటుంది, నెమలి కాకపోతే చీటింగ్ కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నారు.